నిన్నెవరైనా తక్కువగా చేసి ఎగతాళిగా మాట్లాడితే నువ్వెందుకు కృంగిపోయి బాధపడిపోతావు చెప్పు? అక్కడే కదా నీ గెలుపు మొదలవ్వాలి. నీ గురి, నీ గమ్యాన్ని చేరుకోవాలి. నిన్ను తక్కువగా చేసి నీ బాధకు కారణమైన వాళ్ళే నీ గెలుపుని చూసి తల దించుకోవాలి. అప్పటి వరకు అలసిపోకు, అక్కడే ఆగిపోకు. ప్రయత్నించు, నీ గెలుపు కొరకు ప్రయత్నించు. నీ గెలుపు ఎలా ఉండాలి అంటే, నిన్ను తక్కువగా చేసి ఎగతాళిగా మాట్లాడిన వాళ్లకు నీ గెలుపే సమాధానం అవ్వాలి. అప్పుడే కదా నీకు నిజమైన గెలుపు. ఏమంటారు? నిజమే కదా? నేను చెప్పింది రైట్ అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి.